అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. రండి మేడం, రండి. మీరు వస్తున్నారని పైకి లేచి నుంచుంటే కొంచెం బ్యాలెన్స్ తప్పింది. ఎందుకంటే ఇదిగో బ్యాలెన్స్ కూడా లేకుండా ఫుల్గా తాగేసాను. మీరు ఇంకా తిట్టాలనుకునే ఉంటే తిట్టేయండి. కమాన్, తిట్టండి. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు వేడు. అప్పటి వరకు నేను లేవను. నువ్వేం తప్పు చేసావని నేను క్షమించడానికి? నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? కాదు, కన్న వాళ్ళ ఆప్యాయతలు నిజం అనుకుని మనిద్దరం మోసపోయాం. నిజమే, నిన్ను అపార్థం చేసుకున్నందుకు దేవుడు నాకు మంచి శిక్ష విధించాడు. అలా మాట్లాడద్దు. ఇక నీ జీవితంలో ఏ సమస్యలు ఉండవు, హ్యాపీగానే ఉంటుంది. అవును, ఉంటుంది. నాకు నువ్వు సాయం చేస్తే. నేను సాయం చేస్తాను? అవును, నా భర్త నుండి నాకు విడాకులు ఇప్పించి నా బిడ్డను నాకు అప్పగించాలి. ఏంటి దివ్య? ప్రేమలో గెలవలేకపోయాను, భార్యగా ఓడిపోయాను. కనీసం తల్లిగానైనా నా బాధ్యతల్ని నిర్వర్తించాలనుకుంటున్నాను. నువ్వు మొట్టమొదటి కేసు గెలిచినప్పుడు నాకు మాటిచ్చావు. ఎప్పుడన్నా కోర్టుకు వస్తే ఫ్రీగా వాదిస్తానన్నావు, గుర్తుందా? ఇప్పుడు నా తరపున వాదించు. నేను అడిగిన సాయం చేయి. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నాకు ఈ సాయం. యువర్ ఆనర్, ఒక ఆడ మగని కలిపేది వివాహ బంధం. 3 ముళ్ళు వేసేది భర్త అయితే ఆ 3 ముళ్లకు విలువనిచ్చి మంగళసూత్రాన్ని గుండెలపై ధరించేది భార్య. ఇద్దరిని కలపడానికి 2 ముళ్ళు చాలు. మరి ఆ 3వ ముడి ఎందుకు? ఆ 3వ ముడే సంతానం సార్. వివాహం అన్నది కేవలం స్త్రీ పురుషుల కలయికకు మాత్రమే మన పెద్దవాళ్ళు నిర్ణయించలేదు. వాళ్ళకు పుట్టబోయే బిడ్డలకు రక్షణ కల్పించడం కూడా ఒక ఉద్దేశమే. సుఖ సంతోషాల్లోనూ కష్ట నష్టాల్లోనూ కలిసి ఉంటామని ప్రమాణం చేసి 7 అడుగులు నడిచిన భార్యాభర్తలిద్దరూ సంతానం కలిగే వరకు సంసారం కొనసాగించాలా వద్దా అన్నది వారిష్టం. కానీ బిడ్డ పుట్టాక వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఆ బిడ్డకు కూడా భాగం ఉండి తీరాలి. యువరానా, పుట్టిన బిడ్డ బాగోగులు పట్టించుకొని భార్యాభర్తలు, ఐఎమ్ సారీ, ఒక ఆడ అమ్మగా పెళ్లి చేసుకున్నా వాళ్ళు చేసేది సంసారం కాదు, వ్యభిచారం. ఎస్, ఇట్ ఈస్ ఎ లైసెన్స్డ్ ప్రాస్టిట్యూషన్. నేను ఈ మాట ఎవరినో కించపరిచే ఉద్దేశంతో అనడం లేదు. కేవలం ఈ కేసు గెలవాలని కాదు నా ఈ ప్రయత్నం. ఈ అంజలికి, ఎంతో మంది తల్లిదండ్రులకు దూరం కాబడ్డ పిల్లలకు న్యాయం జరగాలన్నది నా తపన. నా బిడ్డకి న్యాయం జరగాలి. నాకు విడాకులు అక్కర్లేదు. నాకు విడాకులు అక్కర్లేదు. నేను నా భర్తతో కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నాను. నా బిడ్డకి ఇన్నాళ్ళుగా దూరం చేసిన తల్లి ప్రేమను అందిస్తాను. మిస్టర్ అమర్నాథ్, మీరు మీ భార్యతో కాపురం చేయడానికి అంగీకరిస్తున్నారు కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఈ కేసుపై మీరు నిర్ణయం చెప్పే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. ఎస్, భార్యాభర్తల అనుబంధం గురించి, పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత గురించి లాయర్ గారు తెగ సందేశాత్మకంగా మాట్లాడారు. ఐ లైక్ ఇట్. బట్ యువర్ ఆనర్, ఈ కేసుకి సంబంధించి లాయర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి మీరు నాకు ఒక అవకాశం కల్పించండి ప్లీజ్. లాయర్ ని ప్రశ్నిస్తారా? యు వాంట్ టు క్వశ్చన్ ది లాయర్? ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడికి ప్రశ్నలు అడిగే హక్కు లేదా యువర్ ఆనర్? అంజలి తరపున వాదించడానికి న్యాయవాదిగా వేణు వచ్చారు. నా భార్య విడాకుల కోసం మరో లాయర్ వచ్చారు. కానీ నా తరపున వాదించడానికి ఎవరూ లేరు. సో ప్లీజ్ యువర్ ఆనర్, ఈ న్యాయస్థానంలో నేను నా కోసం వాదించడానికి మీరు అవకాశం కల్పించాలి. ఓకే మిస్టర్ వేణు? ఎస్ యువర్ ఆనర్.
అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. వేణు, మీరు వాదిస్తున్న ఈ కేసు అంటే మన కేసు మీ లాయర్ జీవితంలో ఎన్నోది? 10వ. గుడ్. ఇంతకు ముందు మీరు వాదించిన కేసు ఎప్పటిది? 8 సంవత్సరాల తర్వాత ఈ కేసు టేకప్ చేశాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే 8 సంవత్సరాలుగా ప్రాక్టీస్ లేకుండా ఉన్నారు. ఇదే రాజకీయంలో అయితే మటాష్ అయిపోయేవాళ్ళు. వెల్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ 8 సంవత్సరాలు ఏం చేశారు? మై నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ వేణు, ఎక్కడో విన్నాను తెలీదు, మీకు ఈ సిటీలో లాయర్ గా కన్నా పెద్ద తాగుబోతుగా పేరున్న మాట నిజమా? అవునా కాదా చెప్పండి. అవును. ఈ తాగుడికి కారణం నీ ప్రేమ విఫలమవ్వడమే అంటుంటారు, అది కూడా నిజమేనా? కమాన్ చెప్పండి మిస్టర్ వేణు. ట్రూ. ఎస్. ఐ హావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ యువర్ ఆనర్. కానీ నా ఈ చివరి ప్రశ్నకి లాయర్ గారు కరెక్ట్ గా సమాధానం చెప్తారన్న నమ్మకం నాకు లేదు. సో ఎక్స్క్యూజ్ మీ. యువర్ ఆనర్, కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయడం అంటే పుస్తకం మీద ప్రమాణం చేయడం కాదు, దేవుడి మీద ప్రమాణం చేయడం. పసిపిల్లల్ని దేవుడు సమానం అంటారు. సో లాయర్ గారు ఏ అంజలి కోసం పోరాడుతున్నారో ఆ అంజలి మీద ప్రమాణం చేసి నా చివరి ప్రశ్నకు సమాధానం చెప్పమని కోరుతున్నాను. మీ మాజీ ప్రియురాలు నా భార్య అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ మాట నిజమేనా? ఇస్ ఇట్ ట్రూ వేణు? అవును. That's it. ఇది యువర్ ఆనర్ ఈ సెన్సేషనల్ లాయర్ రియల్ స్టోరీ. నా భార్య నాతో కాపురం చేయనంటుంటే ఏంట్రా ఇది ఇలా చెప్తోందని నాలో నేనే అర్థం కాక అయోమయంలో పడ్డాను. కానీ కారణం ఏంటో నిన్నే తెలిసింది. అది నిజమని ఇప్పుడే నిరూపించాను. ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, నా భార్య క్యారెక్టర్ గురించి. పెళ్లికి ముందే ఇతనితో ప్రేమ వ్యవహారం నడిపిన నా భార్యకు నాతో కాపురం చేయడానికి మనస్సు అంగీకరించలేదు. అందుకే నన్ను నా బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది, కట్టుకథలు సృష్టించింది. ఇక ఈ లాయర్ వేణు ఇతను ఈ కేసుని ఈ కోర్టుకు తెచ్చింది అంజలి మీదున్న ప్రేమతో కాదు. తన ప్రియురాలు నేను పెళ్లి చేసుకున్నందుకు నా మీద కక్ష సాధించడానికి, నన్ను అల్లరి చేయడానికి. ఇందుకు నా భార్య అంటే ప్రియురాలు సహకరించింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నిన్నటి దాకా నా బిడ్డను నన్ను కాదన్న ఈ పతివ్రత ఎక్కడ తన ప్రియుడు ఈ కేసులో ఓడిపోతాడో అని నాతో కాపురం చేయాలంటుంది. యువర్ ఆనర్, ద పాయింట్ ఇస్ వెరీ క్లియర్. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కీ మినిస్టర్ పోస్ట్ లో ఉన్న నన్ను పొలిటికల్ గా ఫినిష్ చేయడానికి నా ప్రత్యర్థులు, నా భార్య, ఈ మాజీ ప్రియుడు వీళ్ళు ఆడిన మెగా డ్రామా. ఈ కేసులో నిజమైన బాధితుడిని నేను యువర్ ఆనర్. యువర్ ఆనర్, నాకు న్యాయం కావాలి. నాకు విడాకులు ఇప్పించండి. The court is adjourned for tomorrow. Thank you, Your Honor. ఫ్యామిలీ ఫిక్సింగ్ నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ గోలంటే ఆపండి ఆపండి. ప్లీజ్ ఆగండి. మీరు ఇక్కడ ఆగండి. ఎలా ఉంది నా ఫినిషింగ్ టచ్? నువ్వు ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ కోడ్ తెలిసిన లాయర్ మాత్రమే. కానీ నేను ఓట్ల బెగ్గింగ్ నుంచి రిగ్గింగ్ వరకు, రాజ్యాంగం మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ వరకు పట్టి పట్టి కొత్త రాజ్యాంగం రాయడానికి తయారుగా ఉన్న పొలిటికల్ వాల్మీకి. నీ ఆర్గ్యుమెంట్స్ ని, సెంటిమెంట్స్ ని నా రాజకీయ జ్ఞాన నేత్రంతో ఎలా బూర్ది చేశానో చూసావుగా. ఇంకేముంది, ఇప్పుడు ఈ కేసులు కోర్టు ఎలాగో కొట్టేస్తుంది. మటాష్ అంతా నీ భ్రమ.
ఇది అసెంబ్లీ కాదు R&B మంత్రి గారు. జబ్బలు చర్చి మైకులు విరగొట్టి మెజార్టీ బలంతో ప్రతిపక్షం నోర్లు నొక్కేయడానికి. ఇది అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. నీకు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల్లో పోరాటం తెలుసు, కానీ మాకు ఇక్కడ ప్రతి క్షణం క్లయింట్స్ న్యాయం కోసం పోరాటం అలవాటు. అంజలి కోసం ఆగాను, కానీ లేకపోతే నేను రోడ్లు భవనాల శాఖ నుండి రోడ్డు మీదకి లాగేయగలను. అవసరమైతే రాజకీయాలకే కాదు, జీవితంలో దేనికి పనికి రాకుండా చేయగలను. నువ్వు అది చేయగలవని నాకు తెలుసు. ఇప్పుడు కోర్టు వాయిదా వేసిందని నువ్వు ఇంటికి వెళ్ళి సెక్షన్లు బట్టి పడతావని కూడా నాకు తెలుసు. అందుకే నీ లైఫ్కి జడ్జిమెంట్ నేనే డిసైడ్ చేశాను. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉంటే నీ మాజీ ప్రియురాలకు నువ్వు, నా మాజీ భార్యకు నేను శ్రద్ధాంజలి ఘటించి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవచ్చు. ఏం లేదు, ప్రస్తుతం తన పాత ప్రేమ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందన్న బాధ తట్టుకోలేక అవమానంతో ఇదే కోర్టు బిల్డింగ్ పైనుంచి నా భార్య ఆత్మహత్య చేసుకోబోతోంది. దివ్య, దివ్య, నన్ను అసహించుకున్నావు. ఏ నీ ప్రేమ కథను అందరికి చెప్పానన్నా? ఏం చేయను, ప్రజా జీవితంలో అంతా పబ్లికే. కానీ నిజంగా నీ ప్రియుడు చాలా గొప్పోడే. ఎందుకంటే ఈ కేసులో తను ఓడిపోయినా జీవితంలో నువ్వు ఓడిపోకూడదని, మీ ఇద్దరి మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదని జనాన్ని నమ్మించి నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఇదే కోర్టు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. హలో, తరనన్నానా తరనన్నానా, ఒకరికొకరు నువ్వు నేను. ఈ రేంజ్ లో ఇద్దరు ఇంకా బ్రతికే ఉన్నామని సంతోషంతో పాజ్ ఇచ్చారేంటి? ఈ సంతోషం క్షణికే మాత్రమే. ఎందుకంటే మీరిద్దరూ కలిసి బ్రతకూడదని వాడు డిసైడ్ చేశాడు. నేనేం చేయను. కానీ మీరు అనుకున్నట్టు నేను బ్యాడ్ కాదు, వెరీ నైస్ మ్యాన్. మీరిద్దరూ కలిసి చావడానికి నేను సహాయం చేస్తాను. ఏంటో రియాక్షన్? ఫర్ చేంజ్ మీ రియాక్షన్ నా డైలాగ్ ఏంటో చెప్పనా? మీరు ఇంకా కలిసి బ్రతకలేరు, కనీసం కలిసి చచ్చిపోండియా. ఇప్పుడు మీ అంతటికి మీరు ఇక్కడి నుంచి మరో చెత్త రేంజ్ లో దూకి చచ్చిపోయారనుకో, ఈ కోర్టు కాంపౌండ్ లోనే మీరు పడ్డ చోటే ద గ్రేటెస్ట్ లవర్స్ అని 2 విగ్రహాలు పెట్టి ప్రతి లవర్స్ డే ప్రేమికులు వచ్చి ఫంక్షన్ చేయమని నేను మంత్రిగా ఆర్డర్ చేశాను. కమాన్, దూకండి, ప్రేమ బ్రతకాలి. ప్రేమ ముఖ్యం, దూకండి. వినరా? వినరు రామ, ఇది మాట వినరు. రా వినరా? అయితే ఇంత పెద్ద కేసుని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఈ ముద్దు పాప కీర్తి శేషరాలు అయిపోతుంది. అంజలి ఏం చేయదు, కావాలంటే నేను దూకుతాను. హాయ్ బాబోయ్, ఇంత పెద్ద లాయర్వి అర్థం కావట్లేదండి నీకు? మనసంతా నువ్వే అనే రేంజ్ లో నా భార్య నీ పక్కన ఉంటే ఆమెను వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా? మీరిద్దరూ కలిసి దూకితేనే నాకు లాభం. అదేంటా ఎక్స్ప్రెషన్? వీడెక్కడ మొగడండి అని చూస్తున్నారు. కొందరు మొగళ్ళు ఇలా ఉంటారు. మీరిద్దరూ కలిసి దూకితే జనాల్లో నాకు సింపతి పెరుగుతుంది, రాజకీయంలో నా ఇమేజ్ పైకి వెళుతుంది. డిసైడ్. I said decide. నేను దూకుతాను.
వద్దు చెప్పే విను. ఎంతకాలం ఎదుగురా నేను నీకు తాళి కట్టిన మొగుడిని, నన్ను రక్షించు. నన్ను క్షమించావు. పెళ్ళాం కన్నా పదవి ముఖ్యం అనుకున్నాను, కానీ పదవి కన్నా ప్రాణం ముఖ్యమని ఇప్పుడే తెలిసిందే. ఇది చూస్తుంటే భయం అవుతుంది దివ్య. థ్యాంక్ యూ దివ్య. పెళ్ళాం కొంగల ప్రాణం కూడా కాపాడుతుందని తెలిస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి డాడీ నాకు అక్కర్లేదు అంకుల్, అందుకే ఇలా చేశాను.